నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ చింతలపాలెంలో ఈ ఘటన జరిగింది. ప్రసాద్ నిర్వహించే కోళ్ల ఫారాల వద్ద పట్టపగలే గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారించారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో మృతుడు ప్రసాద్ నాయుడు టీడీపీలో చేరారు. ఇదిలా ఉంటే కోళ్ల ఫారం వద్దకు ఇతర ప్రాంతాల ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందుగా ఫారం వద్ద ఉన్న వేణు అనే వ్యక్తిని చికెన్ కావాలని కోరినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఒకరి పెద్ద కర్మ ఉండడంతో పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు వెళ్లారు. అదే సమయంలో ప్రసాద్ నాయుడు హత్య జరగడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనకు కిరాయి హంతకులే కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. అలాగే ఆర్థిక లావాదేవీలు, సొంత గొడవలు కూడా కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.